సర్వేపల్లి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలకు సెయిల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో అందజేస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాలికలకు సైకిల్స్ అందజేశారు. సైకిళ్లు పంపిణీ సందర్భంగా విద్యార్థులతో పాఠశాల ఆవరణమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ యువగణం స్ఫూర్తితో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు 3132 సైకిల్స్ ను అందజేయాలని సంకల్పించామన్నారు. అందులో భాగంగా పొదలకూరు మండలంలోని 576 మంది బాలికలకు తొలుత సైకిల్ అందజేశామని 92 లక్షలతో ఎస్ఈఐఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో 1841 సైకిల్స్ అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. అప్పుడే తెలదు అలాగే ఫుల్గా పెట్టారా? ఓకే సార్. 5,000 రూపీస్ మంచి బైసికల్స్ ఇచ్చాము. మొత్తం 1841 1841 సైకిల్స్ వీళ్ళు సేల్ కంపెనీ ఇస్తుంది మనకి. 5 మండలాల్లో కలిసి 1841. ఒక్క పొదలకూరు మండలం 576 సైకిల్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాం. వీళ్ళు ఒకటి కాదు, మనకి ఒక్క పొదలకూరు మండలంలోనే మొత్తం ఒక సిహెచ్సి కావాల్సింది వెంకటాచలం పొదలకూరు కలిసి సిహెచ్సిలకి ఫండింగ్ చేసింది వీళ్ళే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఇచ్చారు. 1,80 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ డయాలసిస్ మనం సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్తో 5 బెడ్స్ శాంక్షన్ చేయించుకున్నాం గవర్నమెంట్ నుంచి. వీళ్ళు 3 బెడ్స్ ఇచ్చారు. 8 బెడ్స్ డయాలసిస్ పొదలకూరులో జరుగుతూ ఉంది. అట్నే 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ వీళ్ళు శాంక్షన్ 2,82 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చినారు. ఇవి కాకుండా 250 సోలార్ లైట్లు పొదలకూరు వెంకటాచలం పంచాయతీల్లో ఇంచుమించు సోలార్ లైట్స్ 250 ఆ పొదలకూరు వెంకటాచలం పంచాయతీల్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. అదే కాకుండా మామదాపురం ముత్కూరు హై స్కూల్స్కి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద క్రీడల్లో పిల్లలకి అవసరమైనవి చేసేదానికి 1 కోటి రూపాయలకి టెండర్ పిలిచారు. ఇటు మామదాపురం అండ్ ముత్కూరు పంచాయతీలకి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 1 crore రూపీస్ శాంక్షన్ చేసినారు. 98 మందికి వికలాంగులకి ట్రైసైకిల్స్ ఒక్కొక్కటి 1,00,000, అది 98 లక్షలతో శాంక్షన్ చేయించినారు. దేవదిబ్బ గిరిజన కాలనీ వాళ్ళు ముసునూరుపాలెం హై స్కూల్కి 3 కిలోమీటర్లు గిరిజన బిడ్డలు నడిచిపోతుంటే వాళ్ళకి ఒక వ్యాన్ అరేంజ్ చేసినారు. అది కాకుండా ఒక అమ్మాయి వల్లూరు గ్రామంలో ఒక అమ్మాయికి క్యాన్సర్ వస్తే 2 సంవత్సరాలు 24 months నెలకి 70,000 లెక్కన 16 లక్షల రూపాయలతో ఆ మందులకి వీళ్ళే సహాయం చేసినారు. ఇప్పుడు బ్రహ్మదేవంలో అక్కడున్న ముతుకూరు తోటపల్లి గూడూరు మండలాలకి పెద్ద పెద్ద కంపెనీలు వర్కర్స్ ఎక్కువ మంది ఉండాలి, కార్మికులు ఎక్కువ మంది ఉండాలి. వాళ్ళందరూ అక్కడ హాస్పిటల్ లేదు, ఓన్లీ పిహెచ్సిలు ఉన్నాయి.
ఇప్పుడు మనం ల్యాండ్ అలాట్ చేస్తున్నాము 20 కోట్ల రూపాయలతో. ఫస్ట్ 20 బెడెడ్తో స్టార్ట్ చేసి 50 బెడెడ్ హాస్పిటల్కి తీసుకుపోయేదానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇట్లా వాటర్ ప్లాంట్స్ శాంక్షన్ చేయటం కూడా చాలా గొప్ప విషయం. సోలార్ లైటింగ్, వాటర్ ప్లాంట్స్. మల్లికార్జునపురం విలేజ్ని అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో 280 గిరిజనులు ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్లో వాళ్ళకి బట్టలు, పిల్లలకి షూస్, ఇటువంటివన్నీ హెల్ప్ చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి హార్టికల్చర్, తోటల పెంపకానికి, గొర్రెలు మేకల పెంపకానికి కూడా సహాయం చేస్తున్నారు. 280 గిరిజన కుటుంబాలు. ఇవన్నీ సిఎల్ కంపెనీ మనకి చేయటం అనేది మనం CEO జన్మేజయ మహాపాత్రి గారికి మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళ మిగతా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా. సో అట్నే ఇప్పుడు మళ్ళీ మనం కృష్ణపట్నం అదానీ పోర్టు కూడా ముత్కూర్ మేజర్ పంచాయతీ, కృష్ణపట్నం మేజర్ పంచాయతీ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద వర్క్స్ చేస్తున్నారు. స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం చేస్తున్నారు. అట్లే బరేల్ గ్రౌండ్స్, సోలార్ లైటింగ్, ఆ పెద్ద పంచాయతీలన్నీ అక్కడ కృష్ణపట్నంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా చేశారు. ఎనీవే CSR ఫండ్స్లో పెద్ద కంపెనీలు ముందుకు రావటం, మనకి హెల్ప్ చేయటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రేపు ఎల్లుండి ఈ కొరవ మండలాల్లో కూడా ఈ సైకిల్స్, ఈ బైసికల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకటి ఆలోచన ఏంటంటే లోకేష్ బాబు యువగళం పాదయాత్ర, మా టార్గెట్ ఏంటంటే ఆయన 3100 చిల్లర కిలోమీటర్లు తిరిగాడు. 1800 పోయినాయి. ఇంకా మిగిలిన దాదాపు 1200 చిల్లర బైసికల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి, అది ఎట్టి చేస్తాం, వేరే కంపెనీలా లేకపోతే మేము ఏదో ఒకటి చేస్తాము. మొన్న ఆ రోజు రాజగోపాల్, నా కుమారు రాజగోపాల్ ప్రారంభించాడు. మా టార్గెట్ ఏంటంటే కమింగ్ 2-3 months ఆయన ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో అన్ని సైకిల్స్ పంపిణీ యువగళం బ్రాండ్తో కంప్లీట్ చేస్తాము. దానికి ఆ కంపెనీలు సహకరించినందుకు నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. Always committed to do impact-based CSR programs based on the inputs that we get from local administration, from the local representatives, honorable MLA. We take up various CSR programs. All are basically targeted for overall holistic development of the people around our plant. We do very grassroots level work in the field of healthcare, in the field of education, in the field of girl empowerment. We believe that our interventions, which are targeted to the local needs, it will go a long way in benefiting the local community. We at SEIL, we always believe that only generation of electricity is not enough. We have to uplift the local community so that they are our partners. We and the local stakeholders, we approach and we move forward and we grow together. That's all. Thank you.